ఆయన విశ్వాన్ని సృష్టించాడు. అందమైన జీవితం ఆయనే ఈ భూమిని కూడా సృష్టించాడు. అన్నిటికీ జీవం పోశాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ప్రాణులు సఖ్యతగా జీవించేవి. ఆయన అన్నిటికంటే గొప్ప సృష్టిని చివరన సృష్టించాడు. అదేమిటంటే మనిషిని సృష్టించడం. స్వాగతమిచ్చేను నీ హృదయంలో వెన్నెల జల్లులు పొంగేను ఆ పరిమళం. మనల్ని సృష్టించింది ఆయనతో మనం స్నేహంగా ఉంటామని. కన్నులు తెరిచి అందం చూడాలి చూడాలి అందం చూడాలి. ఆయన తోటలో నివసిస్తూ ఆయనతోనూ ఆయన సృష్టితోనూ చెలిమి చేశాం. ఆదాము హవ్వ ఆయన మాట జవదాటే వరకు ప్రతిదీ సక్రమంగా సవ్యంగా సాగింది. నువ్వెప్పుడైనా చెట్టుకున్న ఫలాలని తినాలనుకున్నావా? అదే దేవుడు మనల్ని తినకూడదని చెప్పాడే. ఇక్కడున్న పండ్లు నీ ఆకలిని తీర్చలేదా? తీర్చాయి, కానీ వాటి రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. నిజంగానే దేవుడు ఈ తోటలో ఉన్న ఈ చెట్టు పళ్ళుని తినకూడదు అన్నాడా? కాదు, ఏ చెట్టు పండ్లైనా తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండ్లని మాత్రం తినకూడదు అన్నాడు. అంతేకాదు, దీన్ని తిన్నా తాకినా మీరు చనిపోతారు అన్నాడు. మీరెవరు చనిపోరు. మీరు ఈ చెట్టు పండ్లని తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయని దేవుడికి ఎప్పుడో తెలుసు. మీరు కూడా దేవుడు అంతటి వాళ్ళు అయిపోతారని ఆయనకి అసూయ. మంచికి చెడుకి తేడా తెలుస్తుంది. అబ్బా, నువ్వు తిను. మనం దేవుని మాట చెవదాటగానే ఆయనతో వేరుపడి వక్ర మార్గంలో పడిపోయాం. మనం క్రూరులమయ్యాం.